ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై పరమాత్మలో లీనమవుతుంది. ఇది మానవ పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా? నిజంగానే ఆత్మ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును, మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీంతో విభేదించినప్పటికీ దానిని తప్పు అని సైంటిఫిక్ గా నిరూపించలేకపోయారు. 1907 మక్డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువు, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మధ్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్. అయితే డగెల్ ప్రతిపాదనను చాలా మంది డాక్టర్లు వ్యతిరేకించారు. మనిషి చనిపోయాక అతని శ్వాసక్రియ ఆగుతుందని, గుండె ఊపిరితిత్తులు పనిచేయడం ఆపుతాయని, ఇంకా శరీరం అంతర్భాగంగా జరిగే ప్రతి క్రియ ఆగుతుందని, అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాములు తేడా వస్తుందని ఇతర డాక్టర్ల వాదన. ఈసారి డగెల్ తన ప్రయోగాన్ని 15 కుక్కల మీద చేశాడు. మరణించక ముందు వాటి బరువుకు, మరణించాక వాటి బరువుకు మధ్య ఎటువంటి తేడా రాలేదని నిరూపించాడు. అంటే ఆత్మ కేవలం మనిషికే ఉంటుంది కాబట్టి మనుషుల బరువుకే ఆ 21 గ్రాముల తేడా ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా జీవక్రియ ఆగడం వల్ల 1 నిమిషానికి మనిషి బరువు 0.5 గ్రాములు మాత్రమే తగ్గుతుందని నిరూపించాడు. అంటే ఈ 21 గ్రాములు ఆత్మ బరువే అని అతడి వాదన. దీనికి పరిష్కారం చూపనంత వరకు ఆ లెక్క తేలని 21 గ్రాముల బరువు ఆత్మదే అన్నమాట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.